ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మాసీ సాంగ్ను ముంబైలో వేసిన ఓ సెట్లో చిత్రీకరించాలని బాలీవుడ్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ. డిసెంబర్ 2వ వారంలో చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్లో ఎన్టీఆర్, హృతిక్ డి అంటే డి అన్నట్లు ఫైట్ చేస్తారట. ఇది క్లైమాక్స్ ఫైట్ అని, దాదాపు 15 రోజుల పాటు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని, ఈ ఫైట్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రూపొందించారని టాక్. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న వార్ 2 సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. దేవరాతో భారీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ బాలీవుడ్లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు వార్ 2 సినిమాతో మరోసారి ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంతసేపు కనిపించబోతుంది అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. కొంతమంది ఎన్టీఆర్ క్యారెక్టర్ 15 నిమిషాలు ఉంటుందని చెప్తుంటే, మరికొంతమంది మాత్రం 40 నిమిషాల పాటు ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండబోతుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఫుల్ లెంత్ రోల్లో హృతిక్ రోషన్తో సమానంగా నటిస్తున్నారని తెలుస్తుంది. RRR సినిమాతో మల్టీ స్టారర్ సినిమాని చేసిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి మల్టీ స్టారర్ సినిమాతో పాన్ ఇండియాలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆయన హృతిక్ రోషన్తో కలిసి ఈ భారీ ప్రయోగానికి తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సక్సెస్ని సాధిస్తే ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది పాన్ ఇండియా లెవెల్లో భారీగా తీసుకుపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. త్వరలోనే ఈ చిత్రం నుండి వరుస అప్డేట్స్ రానున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.